అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ నాకు ఇష్టమైన వాళ్ళకే సపోర్ట్ చేస్తానని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మీరు దాని గురించి మీరేం చెప్పగలరు? ఆయనకి ఇష్టం ఉన్నారు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, మనమేమంటాం, ఎవరి ఇష్టం వాళ్ళకి కదా. అదంటే నెగిటివ్గా అంటే అల్లు అర్జున్ అంటే పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయం మన అన్నట్టుగా మాట్లాడారు కదా. సో ట్రోల్స్ కూడా జరుగుతుంది. ఒకటి బ్రదర్, నేను చెప్పనా, రామ్ చరణ్ గారు పంచుకుంటున్న బొచ్చు కుక్క వచ్చి ఇప్పుడు యాక్ట్ చేసినా 100 కోట్లు వస్తాయి ఆ సినిమాకి, అంతే. అది కేవలం మెగాస్టార్ నుంచి వచ్చిన కుక్క, బొచ్చు కుక్క. అదే మెగాస్టార్ ఇంటి నుంచి కాకుండా పక్క ఇంటి నుంచి పెద్ద స్టార్ వచ్చినా ఎవరు ఆదరించట్లేదు. మనం వాస్తవంగా చూస్తున్నాం. లేకపోతే వైష్ణోదేవి సినిమాకి 100 కోట్లు అయ్యా మొదటి సినిమాకి. ఒక్కసారి ఆలోచించండి, ఆయన సినిమాకి 100 కోట్లు ఎందుకు వస్తాయి? ఆయన ఇంకోటి బయట నుంచి వచ్చినోడు అయితే సినిమా చూస్తారా? బయట ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేనోడు వచ్చిన మరి సినిమా చూస్తారా? కేవలం చిరంజీవి గారి మేనల్లుడు సినిమాని చూశారు. సినిమాలో విషం ఉంది. విషం ఉన్నా కూడా చాలా సినిమాలు ఆడవు. విషం ఉంటే చిరంజీవి గారి సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చింది అయితే 100 కోట్లు ఈజీగా కొడుతుంది. అయ్యా, మాకు ఎంతోమందికి ఆదర్శంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగాల్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలాగే మీ మీద అభిమానం, మా ప్రాణాలు ఉన్నంత వరకు కూడా మీ మీద ఇలాగే మా అభిమానం ఉంటుంది. అది ఎన్ని జన్మలైనా సరే మీ మీద ఇదే అభిమానం మాకు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అప్పుడు ఫ్యాన్స్కి ఇష్టపడి అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఫ్యాన్స్కి ఏమైనా కాలితే సపోర్ట్ చేయడం మానేస్తారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. అప్పుడు ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు వద్దన్నారని మనం వాళ్ళకే అడగలేము. అలాగే వీళ్ళకి కూడా అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళకి అనలేము. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు అలా ఎందుకన్నారని ఆయనకు అనలేం కదా. ఇప్పుడు ఒకటి చెప్పిన అది మళ్ళీ వైష్ణోదేవి లాంటి, నిజంగా చెప్పాలంటే ఆయనకు డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఏమీ అప్పటికి రావు. అయ్యో, నేను బేవస్తంగా చేశా. అప్పట్లో నిలబడి సినిమా చూశాను బెనిఫిట్స్. నాకు టికెట్ దొరికింది కానీ దాన్ని ఏమంటారు, చైర్ దొరకలేదు. నిలబడి చూసా. నాతో పాటు కనీసం ఒక 100 మంది నిలబడి ఉంటారు. ఇంకా ఇలా నిలబడి అంటే అదేంటో భలే ఇష్టం అనిపించింది. అది కానీ ముగ్గురు మనగాళ్ళు నిలబడి చూసా. ఇంద్ర నిలబడి చూసా. నేను చాలా సినిమాలు చిరంజీవి గారు నిలబడి చూస్తాను. ఎందుకంటే అన్లిమిటెడ్ టికెట్లు ఇచ్చేసేవాళ్ళు. మనకేమో సీట్లు ఎవడు ముందెళ్తే వాడికి సీటు దొరికితే, దొరకపోయేవాడికి ఇంకా నిలబడి చూడాల్సింది. అలా నేను ఇందరు కుప్పంలో చూశాను. అయ్యో, నాకు అప్పుడే హ్యాపీనెస్. మళ్ళీ ఇప్పుడు వచ్చింది కేకలు వేస్తున్నారు. నా ఫేవరెట్ సీన్లు ఏవో ఉన్నాయో ఆ సీన్ల దగ్గర అందరూ కేకలు వేస్తున్నారు. ఫ్యామిలీలో వేరే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఎన్ని వచ్చినా కూడా ఈ క్రేజ్ రాలేదు. ఈ రీ రిలీజ్ అనుకున్నంత అడావిడి ఆ సినిమాలకు లేదు. మెగాస్టార్ కి మాత్రం అలా అంతే క్రేజ్. బేసిక్ గా మెగాస్టార్ కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన పాటలు కానీ, ఫైట్లు కానీ, యాక్షన్ కానీ అదంతా బాగా, అందులో కామెడీ కానీ ఆయన ఎరగదీస్తారు. నవరసాలు పండించిన ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారే. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది. కానీ నవరసాలు మిక్స్ చేసే, అంటే అటు సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ కానీ ఏ విధంగా చేయాలన్నా, ఎనీ క్యారెక్టరు ఎనీ టైంలో ఏ టైప్లో చేయాలన్నా చిరంజీవి గారు నెంబర్ 1 పొజిషన్. అందుకే ఆయన 10 కోట్ల కలెక్షన్ కొట్టేశారు. 5.5 కోటి అప్డేట్ అన్నారు. తర్వాత మన పవన్ కళ్యాణ్ సార్ కూడా 7.5 కోటి ఏమో కొట్టారు రీ రిలీజ్. యంగ్ హీరోలు కొట్టడం ఒక ఓకే. అప్పటి హీరోలు నాగార్జున, వెంకటేష్ గారు, బాలయ్య వీళ్ళెవరి వల్ల సాధ్యం అవ్వనిది ఒక చిరంజీవి గారి వల్లే మళ్ళీ సాధ్యం అవుతుంది రీ రిలీజ్ కలెక్షన్స్. ఇంకోటి రికార్డ్స్ కోసం నేను చెప్తా, ఓపెన్గా నేను చెప్పను. ఇండస్ట్రీలో రికార్డ్స్ అనేది ఇప్పుడు ఒకటి ఫేక్ ఉంది. ఎలా చెప్పానంటే, ముందే స్క్రీన్ బ్లాక్ చేస్తున్నారు, కొన్ని టికెట్లు తీసేసుకుంటున్నారు. టికెట్లు జనాలు వచ్చినా రాకపోయినా ఆ స్క్రీన్ బ్లాక్ చేశారు, డబ్బులు కడుతున్నారు కాబట్టి ఆ స్క్రీన్ ప్లే అవుతుంటుంది. 5 మంది వెళ్ళినా అది ప్లే అవుతుంది, 50 మంది అయినా అది ప్లే అవుతుంది, 500 మంది వెళ్ళినా అది ప్లే అవుతుంది. కానీ అది ముందు ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంటారు కాబట్టి దానికి ఇచ్చిన అమౌంట్తో లెక్కేసుకొని రికార్డ్స్ ఎంత వస్తున్నాయని ఫేక్ అయితే చెప్తున్నారు. రియల్గా టికెట్ దాంట్లో ఏంటంటే బొక్కలో చేయి పెట్టి ఇలా తీసుకునేదో, బుక్ మై షోలో తీసి ఆ సినిమా చూసిన రికార్డ్స్ లెక్కేసుకుంటే వాళ్ళు చెప్పేది అంత ఒరిజినల్ అయితే కాదు. ఇది నేను వాస్తవంగా నాకు తెలుసును, నేను అందుకే చెప్తున్నా. ఏ పాత సినిమాలు నాకు ఎముడికి మోడు, అత్తగాడు అమ్మాయి కూడా 2 సినిమాలు మాత్రం రావాలనిపిస్తుంది తప్ప. ఘరానా మోడు మన నీకు చిరంజీవి గారిని ఒక స్టైలు, ఒక అందము ఇవన్నీ చూడాలంటే అత్తగాడు అమ్మాయికి మోడు, ఎముడికి మోడు 2 చూడండి. అది మీకు అంటే హీరో అంటే ఇదేరా, ఈయనరా అని ఒక ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. హీరో అంటే ఎలా, ఇది ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆయన వేసే ఆ డ్రెస్సింగ్స్, ఆయన శ్రీకృష్ణులాగా మా లెగ్స్ కిప్లింగ్ పెడతారు చూడండి, అది ఇంకెవరికి సూట్ అవ్వదు. అది ఓన్లీ ఈయనకే. అది ఇంకెవరికి, నాకు తెలిసి ఆ స్టైల్ నాకు తెలిసి ఎవరికి లేదు కూడా.
ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన మన విశ్వంబర ఫోటో ఒకటి వచ్చింది. అవును లేదు చూసా, ఇందాక చూసా. లుక్స్ అన్ని కనిపిస్తున్నాయి అందులో, ఆయన లుక్ వైస్ గా. అవును విశ్వంబరాలో చిరంజీవి గారు ఎలా ఉన్నారు? నాకు ఖైదీ నెంబర్ 150 నుంచి వచ్చిన లుక్స్ కంటే కూడా ఇది చాలా యంగగా కనిపిస్తున్నారు. ఆయన విశ్వాంబర లుక్స్ యంగగా కనిపిస్తున్నారు. ఇంకా బిఫోర్ మనకి డాడీ ఆ టైప్ లో ఉండేటప్పుడు ఎలాగైతే ఉన్నారో అలా కనిపిస్తారు. విశ్వంబర అదంతా గ్రాఫిక్స్. అంజీ ఇప్పుడు వస్తుంది బ్లాక్ బస్టర్. అంజీలాంటి గ్రాఫిక్స్ ఈ మధ్యనే వచ్చాయి చెప్పండి. అంజీ మనకు ఆ రోజు ఎఫెక్ట్ కూడా ఏం జరిగిందంటే ఇన్ టైంలో బాక్స్ రాలే. ఇప్పుడు క్యూబులు యూఎఫ్ఓలు అయిపోయి కానీ ఇన్ టైంలో బాక్స్ రాలేదు. మేము అది ఆ సినిమా 9:30కి చూశాను నేను. నైట్ 9:30కి పలాస భగవతి అనుకుంటా, భగవతి థియేటర్, భగవతి కాదు వెంకటేశ్వర థియేటర్, పలాస వెంకటేశ్వర థియేటర్లో 9:30 షోకే ఇప్పుడు అదే పడ్డాం. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని బాక్స్ రాక 9:30కి నైట్ వస్తే మేము చూసాం. అది అవును. విశ్వాంబర నాకు తెలిసి చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే సోషియో ఫ్యాంటసీ ఈ దేవుడిది మిక్స్ చేస్తే మనకి బాలీవుడ్లో కూడా ఆదరణ బాగా లభిస్తుంది. దేవుడి సినిమాల మిక్సింగ్ ఉంటే అది బాగా వస్తుంది. సో నాకు తెలిసి ది బెస్ట్ పాన్ ఇండియా మూవీ చిరంజీవి గారి కెరియర్లో విశ్వాంబర అవ్వచ్చు. ఎందుకంటే మొన్న సైరాది అనుకున్నారు. సైరాకు ఉన్న మైనస్ ఏంటంటే బ్రిటిష్ కాలంలో సంబంధించింది కాబట్టి అది ఓపెన్ అందరికీ తెలిసింది. దాని మీద చాలా నెంబర్ ఆఫ్ మూవీస్ వచ్చాయి. సో మనం ఏం చేసినా అదే సేమ్ ఎఫెక్ట్. ఆ త్రిబుల్ కూడా అంతే, యంగ్ హీరోలు అవడం, ఇద్దరు హీరోలు అవడం, అందులో రాజమౌళి గారు టేకింగ్ అవడం, తర్వాత నాటు సాంగ్ అనేది కూడా ఆ సినిమాకి చాలా పెద్ద ఎసెట్. ఆ సాంగ్ వలన కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. అంటే ఆ సాంగ్ మీద ఉన్న మోజుతో ఇంకా ఒక ప్రత్యేకమైన అభిమానం, ఆ క్రౌడ్ రావడం ఇదంతా జరిగింది. సైరాకి అది జరగలేదు. ఎందుకంటే మేబీ అది ఆల్రెడీ అందరికీ తెలిసిన సినిమాలు. అలాంటి సినిమాలు అప్పట్లో అల్లూరి సీతారామరాజు ఒకటి బాగా ఆడింది. దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక కొద్ది అట్టట్ట. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ వెంకటేష్ గారిది వచ్చింది, అది అంతే. మనకి చిరంజీవి గారి ముందు ఉన్న అభిమానంతో మనం ల్యాప్టాప్ కొన్నా ఫస్ట్ ఆయన వాల్ పేపర్ పెట్టుకోకపోతే మనకు మనసు ఒప్పదు. ప్రతి ఒక్క సిస్టంలో తెలుగు అయితే ఇప్పుడైతే లేదు కానీ మరి ఇప్పుడు సిస్టమ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు తెలియదు. ఇది ఎన్నిసార్లు చెప్పినా బోర్ అనిపించకపోయినా ఒక గొప్ప విషయం. మా ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడు కానీ కంప్యూటర్స్ ఉండేటప్పుడు సాంగ్స్ పాడర్స్ ఉంటాయి కదా, అన్ని తెలుగు సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్ అని ఉండి మెగాస్టార్ అనేది ఒక పాడర్ ఉండేది. ఈ సాంగ్స్లో మెగాస్టార్ది ఉండదు. మెగాస్టార్ అనేది సపరేట్గా ఒక పాడరు. ఆయన సినిమా పాటలు అన్నీ ఒకటి ఉంటాయి. తర్వాత మూవీస్ అన్నీ ఒక పాడర్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారి మూవీస్ అన్నీ ఒక పాడర్ ఉంటుంది. అది కొనుక్కుంటే వచ్చేదో చెప్పుకుంటే వచ్చేదో గట్రా కాదు. అభిమానం అనేది ఆయన ఇప్పుడు 1978లో నుంచి సంపాదించుకున్నది. అదొక స్ట్రాంగ్, అది ఎవరు పోగొట్టుకోలేరు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇందాకే చెప్పా,